హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 22 జనవరి 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి. అండ్ ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన పేపర్ అనాలిసిస్ అయితే బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేను నిన్న కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అన్ అకాడమీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే కోసం వీళ్ళు స్పెషల్గా బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారు. రక్షక అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే కోసం కాంఫరెన్స్ కోర్స్ తీసుకొస్తున్నారండి జనవరి 27న ముగ్గురు ఎడ్యుకేటర్ల ద్వారా. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ తీసుకురాబోతున్నారు. ఇది 23 జనవరి 2 PM ఉండబోతుంది. 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఉంటుంది. ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణకి. అండ్ ర్యాంక్ నుండి ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సెంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు ప్లస్ అన్అకాడమీ ప్లస్లో. అదేవిధంగా గ్రూప్ 4 స్పెషల్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి. మొత్తం చాలామంది ఎడ్యుకేటర్ల ద్వారా ఈ సిరీస్కి సంబంధించి పర్టికులర్గా ఎగ్జామ్స్ సాధించడానికి ఉపయోగపడేలా ఈ కోర్స్ అయితే డిజైన్ చేశారు. జనవరి 22-23 మనకి ఈ బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా స్పెషల్ క్లాసెస్ సిరీస్ కూడా ఎకానమీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా వీళ్ళు క్లాస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇది 24th జనవరిని 7 AM స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే కొత్త మారథాన్ క్రియేట్ చేశారండి. అండ్ ఇండియాకి సంబంధించిన రాజ్యాంగము, అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని చట్టాల మీద చైతన్య దేవ్ సార్ గారు పర్టికులర్గా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తారు జనవరి 25th 11 AM. అదేవిధంగా మనకి రిపబ్లిక్ డే స్పెషల్ కూడా ఉండబోతుందండి. ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మొత్తము ఇక్కడ కనబడుతున్న 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా మీకు స్పెషల్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. జనవరి 26th 7 AM ఉండబోతుంది. అదేవిధంగా మనకి మీకు హిస్టరీ అండ్ రీజనింగ్ మీద డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఒకరు వచ్చేసి దత్తు మేత్రి సార్, ఇంకొకరు వచ్చేసి మేత్రి శ్రీనివాస్ సార్ గారు. మీకు 27th జనవరి 5 PM క్లాస్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ ప్లస్కి ఫ్రీకి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ అండి, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ చూసుకుంటే 1700 రూపాయలండి. డిస్క్రిప్షన్లో మీకు ఒక కోడ్ కనబడుతుంది, EDU Tech10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 1700 రూపాయలది 1530 రూపాయలకే వస్తుంది. అంటే 10% డిస్కౌంట్ వస్తుంది సబ్స్క్రిప్షన్ మీద. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి అన్అకాడమీ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే లైక్ యూపీఎస్సీ గ్రూప్స్ లెవెల్లో వాళ్ళ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి అయితే నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మన పేపర్ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. దీని ద్వారా మీకు కరెంట్ అప్డేట్స్ కవర్ అవుతాయి. అదేవిధంగా స్టాటిక్ జీకే కూడా మీకు కవర్ అవుతుంది. దీని ద్వారా మీరు ఎగ్జామ్లో బెటర్గా పెర్ఫార్మెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా మీ నాలెడ్జ్ కూడా బాగా గెయిన్ అవుతుంది, పెరుగుతుంది మీ నాలెడ్జ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి లైక్ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ, అదేవిధంగా లైక్ యూపీఎస్సీ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ మీకు నాలెడ్జే చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా చదవడం వల్ల ఉపయోగం ఉండదు. కానీ మీరు ఇక్కడ ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ మనకి రీసెంట్ లైక్ మీరు గ్రూప్స్ కానీ లేదంటే సివిల్స్ కానీ చూసుకున్నట్టయితే సిలబస్ అనేది ఎక్కువగా కరెంట్ అప్డేట్స్, కరెంట్ ఇష్యూస్ మీద మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. అండ్ చూడండి, యుమెన్ జైలుపై సౌదీ వైమానిక దాడి. ఈ యుమెన్ అండ్ సౌదీ ఈ రెండు కూడా గల్ఫ్ కంట్రీసేనండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యాప్ పాయింట్ కూడా చూపిస్తున్నారు. ఇది యుమెన్ కంట్రీ అండి. అంటే గల్ఫ్ కంట్రీస్లో యుమెన్ ఒక కంట్రీ, ఇది సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఇక్కడ ఉంది. అయితే ఈ యుమెన్లో ఉన్న జైలుపై సౌదీ అరేబియా దాడి చేసిందండి ఇక్కడ. ఓకేనా, అంటే సౌదీ అరేబియాకి సరిహద్దుల్లో ఉంది ఈ జైలు, అక్కడ దాడి చేయడం జరిగింది. అదేంటి ఒక్కసారి చూద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి ఈ మ్యాప్ అనేది. అయితే యుమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహించే ఒక జైలుపై, అంటే యుమెన్లోని హౌతీలు తిరుగుబాటుదారులు ఉంటారు కదా, వాళ్ళు ఒక జైలు నిర్వహిస్తున్నారు. ఆ జైలుపై సౌదీ ఆధ్వర్యంలో శుక్రవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 100 మందికి పైగా గాయపడడం, చనిపోవడం జరిగినట్లుగా సంబంధిత వర్గాలు ప్రకటిస్తున్నాయి. మరోవైపు యుమెన్లో హుడైడా నగరంలో ఉన్న కమ్యూనికేషన్ సెంటర్పై వైమానిక దాడి జరగడంతో దేశమంతా ఇంటర్నెట్ సౌకర్యం కూడా నిలిచిపోయింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, హోడైడా అనే నగరంలో యుమెన్లో ఉంది ఇది. ఇక్కడ జరిగిన కమ్యూనికేషన్ సెంటర్పై దాడిలో భాగంగా అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం మొత్తం దెబ్బతింది. ఇటీవల కాలంలో సౌదీ, UAE పై హౌతీ రెబల్స్ డ్రోన్ దాడులు పెరిగాయి. వీటికి ప్రతీకారకంగా అరబ్ దేశాల కూటమి ఈ దాడులకు దిగినట్లుగా తెలుస్తోంది. సదా నగరంలో జైలుపై జరిగిన దాడిలో గాయపడిన వారిని రక్షించే కార్యక్రమం కొనసాగిస్తున్నట్లుగా రెడ్ క్రాస్ సంస్థ ప్రకటించింది.
మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ విషయంపై హౌతీ వర్గాలు ఇంకా స్పందించలేదు. అయితే సిరియా, ఇరాక్లో ఐసిస్ దాడులండి. చూడండి, ఇరాక్ అండ్ సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దారులకు తెగబడ్డారండి. దారుణాలకు సిరియాలోని అతిపెద్ద జైలుపై దాదాపు 100 మందికి పైగా ఐసిస్ ఉగ్రవాదులు రాత్రి దాడి జరపగా ఇరాక్లో ఆర్మీ బ్యారక్పై శుక్రవారం విరుచుకుపడ్డారు. ఇరాక్లో జరిగిన దాడిలో 11 మంది ఇరాకీ సైనికులు చనిపోగా సిరియా జైలు దాడిలో 7 కుర్దిష్ సైనికులు, 23 మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించగా పలువురు గాయాల పాలయ్యారు. ఇటీవల కాలంలో 2 దేశాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ చురుగ్గా పనిచేయడం ఆరంభించి పలువురు ఇరాకీలు అంటే ఏంటి, ఇరాక్ దేశానికి చెందిన ప్రజలు సిరియన్ల మృతికి కారణమవుతున్నారన్నమాట. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ దగ్గరలోని సైనిక శిబిరంపై ఐసిస్లు తుపాకులతో విరుచుకుపడ్డారండి. సో ఐసిస్లు అంటే అది ఒక ఉగ్ర సంస్థ లాంటిది. సో దీంతో శిబిరంలో నిద్రిస్తున్న ఒక లెఫ్టినెంట్ సహా 10 మంది సైనికులు చనిపోయారు. మరోవైపు సిరియాలో ఇటీవల ఐసిస్ వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇందుకు ప్రతీకారకంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా గ్వేరియన్ జైలుపై దాడికి దిగారు. ఆ సమయంలో జైల్లో 3000 మంది ఐసిస్ మిలిటెంట్లు ఉన్నారని కుర్దిష్ డెమోక్రటిక్ బలగాల ప్రతినిధి ఫర్హాద్ షామి చెప్పారు. దాడికి ముందు జైల్లో ఉగ్రవాదులు తిరుగుబాటు చేసి పారిపోయేందుకు యత్నించారని, ఇదే సమయంలో జైలు బయట ఒక కారు బాంబు పేలిందని జైలు వర్గాలు చెప్తున్నాయి. దాడికి దిగిన ఉగ్రవాదుల్లో సిరియన్లు లేరని, వీరంతా విదేశీయులని తెలిపారు. దాడి అనంతరం తప్పించుకున్న 89 మంది ఉగ్రవాదులను తిరిగి పట్టుకున్నారు. అండ్ 2017లో ఇరాకు, 2019లో సిరియాలో ఐసిస్ ఓడిపోయింది. అప్పటి నుంచి ఇలా మెరుపు దాడులకు దిగడం ఆరంభించింది. అండ్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాక్ మిలిటరీ ప్రతిజ్ఞ కూడా చేసింది. ఇదనమాట, అంటే ప్రతీకార దాడులు అంటారు ఇవన్నమాట. అంటే వాళ్ళు మన సహచరులను చంపేశారు, లేదా కొంతమంది సహచరులను అంటే కొంతమంది సహచరుల మీద దాడి చేసి కొంతమందిని పట్టి బంధించడం, ఇలాంటివన్నీ కూడా అలా చేసినందుకు పర్టికులర్గా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఐసిస్ ఏదైతే ఉందో, ఐసిస్ లాంటి ఉగ్రత సంస్థలు వాళ్ళ మీద, లేదా మిలిటెంట్ సంస్థలు వాళ్ళ మీద దాడులు చేస్తాయి అన్నమాట. ప్రభుత్వాల మీద కావచ్చు, ప్రభుత్వ మిలిటెంట్ల మీద కావచ్చు. ఓకే, అది. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యెమెన్ జైలుపై జరిగిన సౌదీ వైమానిక దాడి కూడా ప్రతీకారం తీర్చుకునే దాడే తప్ప ఇవి ఏంటంటే ఆక్రమణ చేసుకోవాలనే ఉద్దేశంతో కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి. అంటే మనకి ప్రతీకార దాడులు ఏంటో, లేదంటే స్వాధీనపరుచుకునే దాడులు ఏంటో మనకి ఈజీగా మనము ఆ వ్యత్యాసం తెలుసుకోవాలండి. దాడుల్లో చాలా రకాల దాడులు ఉంటాయి. ఒకటి ప్రతీకారం తీర్చుకోవడానికి, ఇంకొకటి ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో ఆ దేశాలు సైనికంగా అంటే బల ప్రయోగాలు చేస్తాయి ఇతర దేశాల మీద. ఓకేనా, మీరు ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నిన్నే ఇలాంటి ఒక ఇష్యూ కూడా, రష్యా రిలేటెడ్ ఇష్యూ మీద నేను ఆల్రెడీ డిస్కషన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి మీరు చూడవచ్చు. తర్వాత మహిళల న్యాయ భద్రతే లక్ష్యంగా ప్రత్యేక మహిళా కోర్టు ఏర్పాటండి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్. ఇది కేసులు త్వరగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో, మహిళల న్యాయ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ జిల్లాలో, గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ జిల్లాలో 7వ అదనపు జిల్లా కోర్టు అండ్ ప్రత్యేక మహిళా కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రా, గుర్తుపెట్టుకోండి అండి. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రారంభించారు ఈ కోర్టుని. గుర్తుపెట్టుకోండి, ఈ కోర్టు ఎందుకు ప్రారంభించారండి? 2. ఒకటి, సో కేసుల్ని త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మహిళలకి న్యాయ భద్రత కల్పించాలి అనే ఉద్దేశంతో సో 7వ అడిషనల్ జిల్లా కోర్టు అండ్ ప్రత్యేక మహిళా కోర్టును ఆయన ప్రారంభించడం జరిగింది. ఇంతవరకు మాత్రమే మనం తెలుసుకోవాలి. అయితే ఈ కోర్టుకు సో అదేవిధంగా ఇదే కార్యక్రమంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నూతన ఫోక్సో కోర్టు కూడా ఆయన ప్రారంభించారండి, ఫోక్సో కోర్టు. అండ్ ఈ ప్రత్యేక మహిళా కోర్టు 7వ అదనపు జిల్లా కోర్టుకు గౌరవ ఇన్ఛార్జి జడ్జిగా జి గీతను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇంతవరకు మాత్రమే మనం తెలుసుకోవాలి, అంతే. ఇంతకు మించి ఇదంతా కూడా ఎవరెవరు పాల్గొన్నారు ఇవంతా మనకు అనవసరమైన విషయం. ఈ ప్రత్యేక మహిళా కోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు రీసెంట్ టైంలో? అండ్ అదేవిధంగా సో మచిలీపట్నంలో కొత్త ఫోక్సో కోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అండ్ ఈ ఏదైతే ప్రత్యేక మహిళా కోర్టుతో పాటు వైఎస్ఆర్ జిల్లాలో 7వ అడిషనల్ జిల్లా కోర్టు కూడా ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారండి? ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉన్న శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు ప్రారంభించడం జరిగింది. తర్వాత విమానాల్లో ఒక్క హ్యాండ్ బ్యాగ్కి అనుమతి. చూడండి, దేశీయ విమానాల్లో గుర్తుపెట్టుకోండి, దేశీయ విమానాల్లో ప్రయాణికులకు ఇకపై ఒక హ్యాండ్ బ్యాగ్కి అనుమతి ఇవ్వనున్నారు. దేశీయ విమానాలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం అనే ప్రాంతం నుండి హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నా. ఇక్కడి నుండి ట్రావెల్ చేసేదంతా కూడా దేశీయ విమానాలే. ఓకే, సో ఈ దేశీయ విమానాల్లో ఎవరైతే ప్రయాణిస్తారో ఇకపై వాళ్ళు ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రమే పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. లగేజీ చెకింగ్ పాయింట్ల రద్దీని నియంత్రించడంతో పాటు భద్రతాపరమైన ముప్పును నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు పర్సులు, ల్యాప్టాప్ బ్యాగులకు మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు వన్ హ్యాండ్ బ్యాగ్ ఉత్తర్వులు తప్పనిసరిగా అమలు చేయాలని ఎయిర్పోర్ట్ సెక్టార్ CISF కార్యాలయం అన్ని ఎయిర్పోర్ట్లకు ఆదేశాలు జారీ చేసిందండి. ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఎయిర్పోర్ట్ సెక్టార్ IG విజయ్ ప్రకాష్ సూచించారు. ఒక్క బ్యాగ్ మాత్రమే అనుమతిస్తారన్న విషయాన్ని ఎయిర్లైన్స్ టికెట్లపై, బోర్డింగ్ పాసులపై ముద్రించాలని, చెక్ ఇన్ కౌంటర్ల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే దీని ఉద్దేశం ఏంటంటే, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే అంటే ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్ళాలనుకోండి, మనం నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ వాడుతున్నాం అనమాట. ఓకేనా? సో హ్యాండ్ బ్యాగ్ అంటే ఏంటి? లగేజ్ బ్యాగ్సే, ఏదో ఒకటి మనం నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ వాడుతున్నారు కాబట్టి అలా కాకుండా లైక్ హ్యాండ్ బ్యాగ్ ఒకరు పట్టుకునేది, లగేజ్ సపరేట్గా వస్తుంది, అది వేరే విషయం. కానీ మళ్ళీ చేతులతో పట్టుకునే బ్యాగులు ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగ్స్, అవి కూడా 2-3 పట్టుకోవడం వల్ల చెకింగ్ పాయింట్ దగ్గర చాలా టైం వేస్ట్ అవుతుంది. ఏవైనా వస్తువులు అంటే అన్నీ ఒకే హ్యాండ్ బ్యాగ్లో వాడాలనేసి ఈ ఉత్తర్వుల ఉద్దేశం అనమాట. అండ్ ఇది భద్రతాపరంగా కావచ్చు, అండ్ చెకింగ్ చేసేటప్పుడు టైం వేస్ట్ కాకుండా ప్రయాణికుల యొక్క సమయాన్ని వృధా చేయకుండా ఉండడం కోసం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత NACకు అసోచామ్ అవార్డు అండి. సో NAC అంటే ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇది హైదరాబాద్లో ఉంది. దీనికి నేషనల్ స్టేజ్లో అంటే జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అసోచామ్ అవార్డు లభించింది. ఎందుకు ఇచ్చారంటే శిక్షణ కావచ్చు, ఉపాధి కల్పన రంగాల్లో నెంబర్ 1గా నిలిచినందుకు ఈ అవార్డు అందజేస్తున్నట్లుగా అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. వీళ్ళు అవార్డు అయితే ఇస్తూ ఉంటారు చాలా సంస్థలకి, అండ్ వాళ్ళ ప్రమాణాలు బట్టి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఇస్తారు. అండ్ శుక్రవారం వర్చువల్గా నిర్వహించిన సదస్సులో జార్ఖండ్ గవర్నర్, గుర్తుపెట్టుకోండి, జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్, ఓకే, అండ్ ఆ రాష్ట్ర స్పీకర్, ఏ రాష్ట్ర స్పీకర్? జార్ఖండ్ రాష్ట్ర స్పీకర్ రవీంద్రనాథ్ మహతో సమక్షంలో ఈ అవార్డు అందజేశారు. కరోనా కాలంలోనూ 9,466 మందికి శిక్షణ ఇవ్వడంతో అందులోని 8,973 మందికి ప్లేస్మెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. అందుకు ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. సో అసోచామ్ అవార్డు అనమాట. సో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్, అది కూడా ప్లేస్మెంట్లో సౌత్ సైడ్ ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ గెలుచుకుంది. తర్వాత కాలుష్య కేంద్రాలుగా విశాఖపట్నం, హైదరాబాద్ అండి. ఓకే, విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్కి చెందిన నగరము, హైదరాబాద్ అనేది తెలంగాణకు చెందిన నగరము. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే కాలుష్య కేంద్రాలుగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉంటే, హైదరాబాద్ వచ్చేసి తెలంగాణలో కాలుష్య ప్రాంతంగా ఉంది. సో చూడండి, దక్షిణాది రాష్ట్రాలు ఏంది? ఇవే కదా దక్షిణాది రాష్ట్రాలు అంటే మన ఏపీ వస్తుంది, తెలంగాణ వస్తుంది, కర్ణాటక వస్తుంది, ఇలా ఇవి దక్షిణాది రాష్ట్రాలు, గోవా, తమిళనాడు. అయితే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో చాలా నగరాలు పరిశుభ్రంగా ఉంటాయి, కానీ చలికాలంలో మాత్రం గుర్తుపెట్టుకోండి, చలికాలంలో మాత్రం వాటిలో చాలా నగరాలు కాలుష్యభరితంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తెలంగాణలోని హైదరాబాద్ నగరాలు శీతాకాలం వస్తే అత్యంత కాలుష్యానికి గురవుతున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఓకే తాజా అధ్యయనం వచ్చేసి 2019-21 మధ్యలో జరిగింది. ఇది తేల్చింది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన గుర్తించిన గాలి నాణ్యత సూచి AIQ, ఎయిర్ క్వాలిటీ అనమాట. సో ఈ ప్రకారం హైదరాబాద్లో అత్యధికంగా 98 రోజులు, ఆ తర్వాత విశాఖపట్నంలో 86 రోజులు, రాజమండ్రిలో 68 రోజులు, అమరావతిలో 68 రోజులు వాయు కాలుష్యం నెలకొందని అధ్యయనం గుర్తించింది. దక్షిణాదిలో వాయు కాలుష్యం డిసెంబర్లో ప్రారంభమై మార్చి నెలాఖరు వరకు కూడా ఉంటుందని, చలికాలంలో ఇది బాగా పెరుగుతుందని ఈ సంస్థ ప్రకటించింది.
శీతాకాలంలో దుమ్ము ధూళి పెరిగే నగరాల్లో తిరుపతి కూడా ఉందని వెల్లడించింది. అయితే దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల నగరాల్లో వాయు కాలుష్యం తక్కువగానే ఉన్నప్పటికీ ఇక్కడ ఇది క్రమేపీ పెరుగుతుందని కూడా చెప్పింది. దీనిని నివారించడానికి తక్షణ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పింది. అయితే ఈ అధ్యయనంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అమరావతి, తిరుపతి నగరాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్ సహా 6 నగరాల్లో వాయు కాలుష్య స్థాయిలు అధ్యయనం చేశారు. అయితే తెలంగాణలో మిగతా ఆ 5 నగరాలు ఏంటో చెప్పలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ 6 నగరాలు దగ్గరగా ఈ 5 నగరాలను అయితే ప్రకటించారు. అండ్ ఈ 5 నగరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా మేజర్ సిటీస్: విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అమరావతి, తిరుపతి అనేవి. అండ్ అదేవిధంగా కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని నగరాలకు కూడా అధ్యయనం చేశారండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తరువాత మోదీ ఇస్తారా వీళ్ళు తెస్తారా? యాక్చువల్గా నేను ఇది పొలిటికల్ బేస్డ్గా నేనేమి ఈ ఆర్టికల్ కట్ చేయలేదు. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణకు రావాల్సినవి తెలంగాణకు రావట్లేదు. ప్రతి దాంట్లో వెనక నెట్టేస్తున్నారు. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. అంటే ఏమి ఏర్పాటు అవ్వాలి, ఏమి ఏర్పాటు కాలేదు అనే విషయాల మీద చర్చించుకోవడం కోసం నేను ఈ ఆర్టికల్ కట్ చేశాను. ఇదేం పొలిటికల్ బేస్ ఆర్టికల్ కాదండి, అండ్ నాకు పొలిటికల్తో సంబంధం లేదు. మీ నాలెడ్జ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ ప్రభుత్వం తప్పులు చేసి, అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వెనకడుగు వేస్తుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన హామీలు ఉంటాయి. విభజన హామీలు చట్టం ప్రకారం మన అంటే తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన 2 తెలుగు రాష్ట్రాలకి విభజించినప్పుడు ఇస్తామన్న హక్కు పరంగా ఒక చట్టం ఏర్పాటు చేశారు, విభజన హామీ చట్టం. మరి ఆ చట్టపరంగా 2 రాష్ట్రాలకి సమానంగా ఏవైనా జరుగుతున్నాయా లేదా, కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో అనే దాని మీద తెలుసుకోవడం కోసం ఈ ఆర్టికల్ కట్ చేశాను. ఇది పర్టికులర్గా తెలంగాణ కోసం రిలీజ్ అయిన ఆర్టికల్. ఏపీకి సంబంధించిన ఆర్టికల్ అయితే ఏం రాలేదు. బట్ ఇక్కడ ఏపీకి సంబంధించిన కూడా వీళ్ళు ప్రస్తావిస్తూ అక్కడ ఇస్తూ ఇక్కడ ఇవ్వట్లేదని చెప్పుకుంటూ ఇక్కడ ఆర్టికల్ అయితే రాశారు. కానీ దాని గురించి చూద్దాం, ఒకసారి చూడండి. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో 10వ అంశం కింద స్పష్టంగా చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పటివరకు తెలంగాణలో రైల్వే కోచ్ లేదనమాట ఫ్యాక్టరీ. వరంగల్లోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవుతుందని అందరూ భావించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యాక్టరీ కోసం దాదాపు 60 ఎకరాలు కూడా కేటాయించింది. సుమారు 40 కోట్ల నిధులు సైతం కూడా విడుదల చేసింది. అంటే వాళ్ళ వంతుగా ఆ స్టేట్ గవర్నమెంట్ ప్రకటించింది, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. అయితే అనేక సార్లు ప్రధాని మోదీ కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ఈ విషయాన్ని గుర్తు చేసింది, అయినా పట్టించుకోలేదు. చివరికి 2016 మార్చి 11న రాజ్యసభలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీలు దేశ ప్రస్తుత భవిష్యత్తు రైల్వే అవసరాలను తీర్చుతాయి, కొత్త వాటి అవసరం లేదు అని అప్పటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా చావు ప్రకటించారు. ఓకే, అందుకనే కొత్త రైల్వే ఫ్యాక్టరీని ప్రకటించట్లేదని చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ. ఇల్లెందు, తెలంగాణలో ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం విభజన హామీ మాత్రమే కాదు, అంటే విభజన హామీలో ఇదొక భాగం. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మారుమోగిన నినాదం కూడా. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని ప్రజలంతా నినాదించారు. విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో బయ్యారంలో సెయిల్ ఆధ్వర్యంలో 36,000 కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ 50 హెక్టార్ల అపార ముడి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని గతంలోనే నిర్ధారించారు. ఏటా 4 లక్షల టన్నులు ఖనిజాన్ని కూడా వెలికి తీయొచ్చు. 22 ఏళ్ళకి సరిపడా నిల్వలు కూడా ఉంటాయి దీని ద్వారా. అయితే దేశంలో లభ్యమవుతున్న ముడి ఇనుములో 11% బయ్యారంలోనే ఉందని, దీని నాణ్యత 60% ఉండొచ్చని అంచనా వేశారు. అవసరమైతే ఛత్తీస్గఢ్ నుంచి ముడి ఇనుమును తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సర్వే నిర్వహించేందుకు 2018 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు కూడా మంజూరు చేసింది. అయినా దీనిపై 7 ఇయర్స్గా కేంద్రం రెస్పాండ్ అవ్వట్లేదంట. నెక్స్ట్ గిరిజన యూనివర్సిటీ. తెలంగాణలో దాదాపు 12% జనాభా గిరిజనులే. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ పాయింట్ గిరిజనులే. దీంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు స్టేట్ గవర్నమెంటు ములుగు జిల్లాలో జాకారంలోని 300 ఎకరాల్లో స్థలాన్ని కూడా కేటాయించింది. పక్కా భవనాలు నిర్మించేదాకా గిరిజన శాఖకు చెందిన వైటీసీ భవనాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
అయినా సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్ల. అదే సమయంలో చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి గిరిజన వర్సిటీ మంజూరు చేశారు. ఒక గంట జాగా కూడా లేదు, గుంట జాగా కూడా కేటాయించలేకపోయినా, భవనాలు నిర్మించకపోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన చిన్న భవనంలో ఈ వర్సిటీ అయితే నడుస్తోంది. బట్ 300 ఎకరాలు కేటాయించినా సరే ఎందుకు ఇక్కడ వర్సిటీని ప్రకటించలేదనేది ఒక వాదన. నెక్స్ట్ 4th వన్, ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా. ఏపీలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం స్పష్టంగా చట్టంలో చెప్పింది. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేక మంది మంత్రులు, ఎంపీలు ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చివరిగా 2018 ఆగస్టులో అప్పటికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ ఇకపై ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదు అని ప్రకటించారు. కానీ ఆ తరువాత కర్ణాటక, మధ్యప్రదేశ్లోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు ఇవ్వలేదు. అది తర్వాత వెనుకబడిన జిల్లాలకు నిధులు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 50 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఏటా 450 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధుల విడుదలకు కేంద్రం పదే తిప్పించుకుంటుందని, పలుమార్లు లేఖలు రాస్తే 2-3 ఏళ్ళు ఒకసారి విడుదల చేస్తూ సహనాన్ని పరీక్షిస్తుందని, ఎప్పటికీ 2 ఏళ్ల బకాయిలు అంటే 900 కోట్లు రావాల్సి ఉందని, వీటి విడుదలపై ఎన్నిసార్లు విజ్ఞప్తం చేసినా ఎలాంటి రెస్పాండ్ అయితే లేదు. అయితే రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. ఇందులో 9 జిల్లాలకు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారు. అప్పట్లో అంటే 10లో 9 వెనుకబడిన జిల్లాలే. అండ్ ఇప్పుడు పాలనా సంస్కరణల ఫలితంగా రాష్ట్రంలో 33 జిల్లాలుగా మారాయి. ఈ లెక్కన కనీసం 31 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల చొప్పున ఇవ్వాలని తెలంగాణ విజ్ఞప్తి చేస్తోంది. చూడాలి. నెక్స్ట్ 6 అండి, షెడ్యూల్డ్ 9-10 సంస్థల విభజన. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9-10లో చేర్చిన ఉమ్మడి ఆస్తుల విభజన 7 ఏళ్ళు అవుతున్నప్పటికీ కొలిక్కి రాలేదు. సో కేంద్రం తెలంగాణ, ఏపీ మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూస్తోందని చెప్తున్నారు. అయితే న్యాయబద్ధంగా వాటాలు ఉన్న సంస్థల విభజన ఇప్పటికే పూర్తయింది. మిగతా సంస్థల విభజనపై సైతం పూర్తి చేయడంలో కేంద్రం లేట్ చేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ 7, అసెంబ్లీ స్థానాల పెంపుదలపై సూచన. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను పునర్వ్యవస్థీకరించి 153కు, ఏపీలో 175 స్థానాలకు 225కు పెంచే అంశాన్ని పరిశీలించాలని పార్లమెంట్ సాక్షిగా అప్పటి యూపీఏ విభజన చట్టంలో పొందుపరిచింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హామీపై పరిశీలన కాలేదు కదా, ఏకంగా అంశాన్ని పక్కన పెట్టేశారు. ఎన్నిసార్లు అడిగినా దాటేస్తూ వచ్చిన బీజేపీ సర్కార్ గత ఏడాది ఆగస్టు 3న లోక్సభలో అసలు ఉద్దేశాన్ని బయటపెట్టింది. 2031 వరకు కూడా అసెంబ్లీ స్థానాలు పెంచే అవకాశమే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న నిత్యానంద రాయ్ ప్రకటించారండి. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు పునర్వ్యవస్థీకరణ చేసి 153కి పెంచాలి. అండ్ ఏపీలో 175కి 225కి పెంచాలని విభజన చట్టంలో పొందుపరిచారు. అయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 2031 వరకు కూడా ఎక్కడా కూడా అసెంబ్లీ స్థానాలు పెంచే అవకాశం లేదని ప్రకటించేసింది. ఇదిగా మొత్తానికి తెలంగాణలో ఉన్న ఈ విభజన చట్టాలకు సంబంధించి, అంటే విభజించాల్సిన చట్టం ఏదైతే ఉందో, విభజించారు కదా ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని, ఆ చట్టంలో సో కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయట్లేదని ప్రస్తావిస్తున్నారు అంతే. నెక్స్ట్ ఆ యాప్ సర్వర్లు విదేశాల్లో. ఆ యాప్ సర్వర్లు అంటే ఏంటంటే వాట్సాప్, టెలిగ్రామ్ సర్వర్లు విదేశాల్లో ఉన్నాయి కాబట్టి వాటిని వాడుతున్న ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాగ్రత్తలు తీసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శకాలు అయితే జారీ చేసిందండి. సో విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్ ఈ 2 సంస్థల యొక్క సర్వర్లు విదేశాల్లో ప్రైవేట్ కంపెనీల నియంత్రణలో ఉన్నాయని, అందువల్ల సీక్రెట్ ఇన్ఫర్మేషన్ను వీటి ద్వారా షేర్ చేయొద్దని ప్రభుత్వ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వీటి ద్వారా షేర్ చేస్తే భారతదేశ వ్యతిరేక శక్తులు దానిని దుర్వినియోగపరిచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంటి వద్ద నుంచే పనిచేసే ఉద్యోగులు, అధికారులు కేవలం ఈ ఆఫీస్ అప్లికేషన్స్ మాత్రమే ఉపయోగించాలని, తమ కంప్యూటర్ సిస్టమ్స్, ఇతర వ్యవస్థలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కు చెందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా ఆఫీస్ నెట్వర్క్ను అనుసంధానం చేయాలని చెప్పింది. ఈ మార్గదర్శకాల ఉల్లంఘనను నిరోధించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశించింది.
అండ్ రహస్య ఆంక్షలు గల ఉత్తర ప్రత్యుత్తరాల కోసం కమ్యూనికేషన్ సెక్యూరిటీ పాలసీలను మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపింది. అండ్ మొబైల్ ఫోన్లలో ఇటువంటి సమాచారాన్ని ఉంచొద్దని, ఎటువంటి అంటే సీక్రెట్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్కి సంబంధించిన ఏ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని ఫోన్లో ఉంచొద్దని ఆదేశించింది. అండ్ మీటింగ్స్ జరిగేటప్పుడు స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ ఫోన్లను వాడొద్దని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఆదేశించింది. అమెజాన్ అలెక్సా అండ్ యాపిల్ హోమ్ ప్యాడ్ మొదలైన వాటిని కూడా వాడొద్దని తెలిపింది. వర్చువల్ సమావేశాల కోసం గూగుల్ మీటు, జూమ్ వంటి అప్లికేషన్స్ను వాడవద్దని డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఏర్పాటు చేసే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వర్చువల్ సమావేశాలు నిర్వహించాలని ప్రకటించింది. మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న అప్లికేషన్స్ని వాడుకోవాలని స్పష్టంగా చెప్పింది. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ సాధ్యమేనా? ఇది ఎడిటోర్లు అండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఎడిటోర్లు చెప్పేది దేనికోసం అంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి, పొలిటికల్ అఫెన్స్ కోసం కాదు. అంటే ఎవరిని ఇందులో మనము ఎవరి మీద నిందలు వేయడానికి కాదు. దీని ద్వారా మనం లెక్కలు తెలుసుకోవచ్చు అండ్ ఏ సంస్థ ఏ విధంగా పనిచేస్తుందో కూడా క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఎడిటోర్లు నేర్చుకుంటున్నాం. ఎడిటోర్లు అనేది ఒక ఇన్ఫర్మేషన్ని ఇన్డెప్త్గా దాంట్లో ఉండే సమస్యల్ని, అందులో ఉండే అభివృద్ధిని తెలియజేస్తుంది ఎడిటోర్లు అనేది. సో ఆయుష్మాన్ భారత్ గురించి అందరికీ తెలుసు, దాని గురించి ఇంకొకసారి చెప్దాం. ఆయుష్మాన్ భారత్ సాధ్యమేనంటే అందరికీ ఆరోగ్యం సాధ్యం అవుతుందా అనేదే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, సో సుమారు 140 కోట్ల జనాభా ఉన్నారు ప్రజెంట్. యాక్చువల్గా మొన్న అంటే 2020 వరకు కూడా సుమారు 130 అనుకునే వాళ్ళం. ఇప్పుడు అది కాస్త సుమారు 140 కోట్లకి వెళ్ళిపోయింది మన దేశ జనాభా. ప్రస్తుత భారతదేశంలో అందరికీ పౌష్టికాహారం అందించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్యు అనే ధీమా కలిగించి ప్రభుత్వాలు లక్ష్యమైన ఆయుష్మాన్ భారత్ సాధించగల. గాలి అంటే నోటి మాటలు, సులభంగా వాగ్దానాలు చేయడం మాత్రం కాదనే వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఇప్పటికీ మన దేశంలో 19 కోట్ల మంది 3 పూట్ల తిండి లేక ఆకలితో అల్లాడుతున్నారండి. గుర్తుపెట్టుకోండి. 1 నెల క్రితం తమిళనాడులో విల్లుపురంలో మరణించిన 5 ఏళ్ల బాలుడి మరణానికి కారణం ఆకలి అని ఒక నివేదిక చెప్తోంది. ఆసియా ఖండంలోనే అత్యంత ఆకలి కేకలు మన దేశంలో ప్రతిరోజు ప్రతిధ్వనిస్తూ మన పాలకుల పరిపాలనకు సవాలుగా ప్రశ్నిస్తున్నాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రీసెంట్గా రిలీజ్ అయిన 2021లో 101వ స్థానంలో ఉన్నాం మనం. ఈ కరోనా కాలంలో మరింత ఆకలి బాధలు అండ్ వాటి ఆక్రందనలు ఎక్కువయ్యాయి. వివిధ పరిశ్రమలు మూతపడ్డాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. సో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో అనేక కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. పుండు మీద కారం చల్లినట్టు రోజు రోజుకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ విధానాల వల్ల నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. సో దీని ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు బతుకులు మరింత దిగజారడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఎన్ని ఉచిత పథకాలు, బియ్యం, గోధుమలు సరఫరా చేస్తున్నా అనుకున్నంత రీతిలో వారి బతుకుల్లో ఆశించిన ఫలితాలు రావడంలా. దీనికి ప్రధాన కారణం అవిద్య, అనారోగ్యం, ఉపాధి కరువు. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు కదా, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. మంచి ఆరోగ్యం ఉంటే మంచి ఆలోచనలు ముందుకు వెళ్తారు అని. కానీ చాలామందికి ఇప్పటికీ 2 పూటల తిండి లేక అనేక అనారోగ్యాలతో గురవుతున్నారు. ముఖ్యంగా మన ఇండియాలో సగం జనాభాగా ఉన్న మహిళలు, బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదికలు చెప్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కారణం చేత స్కూల్స్, కాలేజెస్ మూతపడటం వలన కనీసం 1 పూట భోజనం అంటే మధ్యాహ్న భోజనం కూడా లభించకపోవడంతో మరింత బాలల ఆరోగ్యం దెబ్బతింటుంది. బాల కార్మిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇప్పుడు అంటే బాల కార్మికులు పెరిగిపోతున్నారు, వాళ్ళ ఆకలి కేకలు తీర్చుకోవడానికో, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికో, దేనికో దానికి. అదే సమయంలో బాల్య వివాహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఆడపిల్లల్ని ఇంట్లో ఉంచి వాళ్ళకి తిండి పెట్టలేని సిచ్యువేషన్స్లో పెళ్లి చేసేస్తే వాళ్ళే ఎలాగో పడతారు, వాళ్ళే ఏదో చేసుకుంటారనే ఉద్దేశంతో బాల్య వివాహాలు కూడా చేసేస్తున్నారు. దీంతో బాలికలు, మహిళలు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఆయుష్మాన్ భవ అనే అంశం ఆమడ దూరంలో నిలుస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రభుత్వాలు మరెన్నో చర్యలు చేపట్టాలి. పేదల సంక్షేమం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ప్రయత్నాలు చేయాలి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆకలి చావులు లేనే లేవు అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకి తెలుపుతోంది. దీనికి సంబంధించిన డేటా కూడా మా వద్ద లేదని కూడా చెప్తోంది. అంటే ఆ డేటా లేదు, అసలు ఆకలి కేకలు ఎలా లేవని చెప్తుందో తెలియదు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత కాలంలో మాత్రం మార్చి నెల వరకు 5 కేజీల బియ్యం, గోధుమలు సరఫరా చేస్తోంది. ఇది మతలబు. వలస కూలీల విషయంలో కూడా గతంలో సరైన డేటా సమర్పించలేదు.
కొన్ని కోట్ల మంది జీవితాలు నేటికి గాలిలో దీపంలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ ఆరోగ్యం, ఆహారం ఎలా అందుతుంది? ఎందుకంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు గవర్నమెంట్ ద్వారా. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ పాత రికార్డ్స్ బట్టి వాళ్ళు కేటాయింపులు చేస్తారు, అంటే నిధులు కేటాయిస్తారు. దాని ద్వారా కొత్తగా ఏర్పడిన అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి మరి? అది సో విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఎక్కువగా నిధులు కేటాయించాలండి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలి. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లు ఈ ప్రైవేటీకరణ కార్పొరేట్ నేపథ్యంలో గాలిలో దీపమై ఆయా వర్గాల ప్రజల జీవితాలు మరింత అధోగతి పాలు అవుతాయని ప్రభుత్వాలు ఎక్కడైనా గ్రహించాలి. ప్రజలు చైతన్యం అవ్వాలి, తమ హక్కుల సాధనకు కృషి చేయాలి. ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామ్యం పద్ధతిలో ప్రశ్నించాలి. ఏ లక్ష్యాల సాధనకు మన స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు, ఆస్తులను త్యాగం చేశారో అది ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. మన ఇండియాలో వెంటాడుతున్న మరో పెద్ద సమస్య కల్తీ. ఏ ఆహార పదార్థాలు చూసినా కల్తీ. నూనెలు, పాలు, నిత్యావసర వస్తువులు, మందులు, పెట్రోలు, డీజిలు అన్నీ కల్తీ. నకిలీ పండ్లు తినాలన్నా, పాలు తాగాలన్నా భయం. ఇది పరిస్థితి, తస్మత్ జాగ్రత్త. అయితే 1954లో కల్తీ నివారణ చట్టం ఉన్నా, గుర్తుపెట్టుకోండి, 1954 కల్తీ నివారణ చట్టం 1954లో ఉన్న అనునిత్యం అన్ని పదార్థాలు కల్తీగా గురవుతున్నాయి. ఇవి తిన్నవారి ఆరోగ్యం హుష్కాకి. తగినంత తనిఖీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ కంట్రోల్ సంస్థలు, అధికారులు లేక ఈ కల్తీ మాఫియా ఇంకా పెరుగుతోంది. సో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ మాఫియా, నకిలీ సంస్థలు సైతం మరింత కఠిన చర్యలు తీసుకోవాలి. వాటి మీద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి. ప్రభుత్వాలు ఉత్పాదకర రంగాలకు ప్రోత్సహించాలి. చదువుకున్న వారికి, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళ బతుకులు మారుతాయి. ఆరోగ్య భారత్ ఆవిర్భవిస్తుంది. ఆయుష్మాన్ భవ అనే లక్ష్యం సాధ్యమవుతుంది. ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకటే చెప్తాను నేను పాయింట్. దాన్ని బట్టి మీరు ఎంత ఆలోచన చేసుకుంటారనేది మీ ఇష్టం. విద్య గుర్తుపెట్టుకోండి, విద్యను ఉచితంగా ఇవ్వాలి. ఓకే, ప్రాథమిక విద్యను ఉచితంగా ఇవ్వాలి, ఒక పాయింట్. ఉచిత ఆరోగ్యం ఒక పాయింట్, ఉపాధి ఇంకొక పాయింట్. అండ్ ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ మూడు మనకి హక్కులు, మన హక్కులు అవి, ప్రాథమిక హక్కులు అవి, ప్రైమరీ రైట్స్ అంటారు వీటిని. అంటే ఖచ్చితంగా ఇవి మనకు అందాలి అనేలాంటి హక్కులు ఇవి. కానీ ఇవి ఇప్పటికే నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కొత్త డిసీజ్ వస్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ దానికి 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పటికీ మనకు ఫ్రీ ట్రీట్మెంట్స్ లేవు వాటిల్లో కూడా. నెక్స్ట్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ స్కూల్స్ వదిలేసి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారంటే పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ లేదు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కానీ పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ లేదు. తర్వాత ఉపాధి ఎలా అయిపోయిందంటే ఆఖడికి గవర్నమెంట్, ఇది ఒక పాయింట్. ఆల్రెడీ కార్పొరేట్ ఉద్యోగాల్లో కూడా మనకు చూసుకుంటే పర్మనెంట్ ఉద్యోగాలు లేవు, సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు ఉద్యోగాల్లో. ఇది చూసారా, మూడింటిలో పర్ఫెక్షన్ లేదు, కానీ ఇవే మన రైట్స్. ఓకేనా, ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.